హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న యేసయ్య అద్వితీయ నామమందు నిజంగా రీతిగా దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నిజంగా ఇస్తున్న కృపను బట్టి ఆయన ఘననామానికే నిండు మనసుతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడటం అనేది మన జీవితంలో మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. అయ్యా! ఈ వాక్యమే నన్ను బ్రతికించున్నది. నా బాధలలో నాకు నెమ్మది అనుగ్రహించున్నది అని రాయబడి ఉంటుండగా, అటువంటి శ్రేష్టకరమైన, ఆశీర్వాదకరమైన మాటలు వినటానికి దేవుడు చూపిస్తున్న కృపకై యేసయ్య నామానికి నిత్యముగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా! అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో నిజంగా దేవుడిచ్చిన ధన్యతను, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం మరచిపోయి అనేక సార్లు ఏ రీతిగా ఉంటామంటే బాధపడుతూ నిజంగా కుమిలిపోతున్న వారిగా ఉండడం ఉంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు మన పట్ల చేసిన మరొక కార్యాన్ని, దేవుడు చూపించిన ఆయన కృప కలిగిన కార్యాన్ని మరొకటి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే తద్వారా మన జీవితంలో దేవుని ప్రేమ ఏంటో మరొకసారి మనం తెలుసుకొని దేవుని ఆనందించే వారిగా ఉండడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలీయుల జీవితాలలో నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే గొప్ప రాజుగా దావీదు ఉంటాడు. ఆ తర్వాత సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను గొప్ప రాజుగా ఉన్నాడు. ఆ రాజు కాలంలో దేవుని మందిరం కట్టబడినప్పుడు నిజంగా ప్రేమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. ఆ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సొలొమోను రాజు ఏం చేస్తాడు అంటే 1,20,000 గొర్రెలను బలి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు అంతగా? లేకపోతే 22,000 జతల మరి ఎడ్లను గూడా బలిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఇంత గొప్ప అర్పణ లేకపోతే ఇవ్వడం ప్రారంభించాడు సొలొమోను అంటే నాకనిపిస్తది అంతవరకు వారి జీవితాల్లో ఏ రీతిగా ఉంది? ఒకవేళ మోషే కాలంలో దేవుడు వారికి తోడుగా ఉంటానన్నాడు. ఆ తర్వాత వారు పాపం చేసినాక పాలెం వెలుపల దేవుడున్నాడు. ఇప్పుడు అంతగా నిజంగా వాళ్ళు కృతజ్ఞత అర్పణలు లేకపోతే అరితిగా అర్పించడానికి కారణం ఏది అంటే, ఆ దేవుడు మందిరము నిజంగా కట్టబడి ఉన్నది. హల్లెలూయా! అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, పాలెం వెలుపల ఉన్న దేవుడు తిరిగి పాలెంలోకి వస్తుండగా, లేకపోతే వారి మధ్యలోకి వస్తుండగా, నిజంగా ప్రేమైన వలన వారి సంతోషాన్ని, లేకపోతే వారి దేవుడు మా పట్ల చూపిన కృపకు కృతజ్ఞతగా అన్ని బలులు 1,20,000 మరి గొర్రెలు అర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళరా. అంటే ఎందుకు అంతగా చేశారు అంటే, వారు దేవుడు వారి మధ్యలోకి వస్తున్నారని నిజంగా ఒకవేళ బైబిల్ గ్రంథంలో కూడా చూడొచ్చు. సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడి ఉంటది. ఏమని అంటే, నిజంగా దేవుని మందసము యుద్ధ రంగంలోకి వస్తే ఇశ్రాయేలీయులు వేసిన కేకకు ఫిలిష్తీయులు భయపడ్డారంట. ఎందుకు వారు ఇంత జయధ్వని చేస్తున్నారంటే, అప్పుడు చెప్పబడిన మాట, వారి దేవుడు వారి మధ్యకు వచ్చాడు. కాబట్టి వారు ఆ రీతిగా జయధ్వని చేశారు అన్న మాట వినబడతా ఉంటది. ఇప్పుడు సొలొమోను పాలెం వెలుపలున్న దేవుడు మరి వారి మధ్యలోకి వస్తుండగా ఎంత కృతజ్ఞత కానుకలు సమర్పించడం, లేకపోతే బలి అర్పించినట్లుగా ఆ తరువాత ఆ పాలెంలోకి మరి యుద్ధ రంగంలోకి మందసం వచ్చినప్పుడు నిజంగా ఇశ్రాయేలీయులు కేకలు వేసినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! మరి నాకనిపిస్తది వారు అంతగా సంతోషపడుతూ ఉంటే దేవుడు వారి మధ్యలోకి వస్తేనే ప్రేమైన వాళ్ళ దేవుని మందిరం ఒకవేళ జన నివాసం ఉన్న ప్రాంతంలో కట్టబడితే వారు అంతగా ఆనందిస్తే నాకనిపిస్తది మరి మనమెంతగా దేవుని స్తుతించాలి. మనమెంత ధనిలం. నిజంగా వాళ్ళు ఎందుకు అంతగా ఇచ్చారంటే, మేము ధనిలము. ఇటువంటి గొప్ప నిజంగా సొలొమోను అనుకుంటాడు. నా జీవితాల్లో ఎందుకంటే దావీదు ఆశపడ్డాడు. అది నెరవేర్చబడలే. సొలొమోను జీవితంలో అంటే ఆధిక్యత వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు అని అంతగా సంతోషపడి ఉంటాడో ప్రేమైన వారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను ధన్యుడను అనుకోని ఉంటాడు. మరి ఆ వ్యక్తే నిజంగా ఇశ్రాయేలీయులు దేవుని మందసం వస్తే కేకలేశారు. తర్వాత దేవుని ఆలయం కట్టబడినప్పుడు ఇంకాగా సంతోషించినట్లుగా నిజంగా కొన్ని దినములు పండగ జరుపుకున్నారంట ప్రేమవార. బైబిల్‌లో ఆ మాట రాయబడి ఉంటది. హల్లెలూయా! మరి దేవుని వారి మధ్యకొస్తే అంత సంతోషం ఉంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను ప్రేమవార.
కొత్త నిబంధనలు రాయబడిన మాట ఏమని ఉంటుందంటే, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా! దేవుని మందిర మధ్యలోకి వస్తే అంత సంతోషపడితే దేవుడు చెప్తున్నమాట, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవెరుగవా అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. నిజంగా మనమెంత సంతోషపడాలి. మనమెంత కృప పొందిన వారము. ఎంత కృప పొందిన వారం. నిజంగా బైబిల్ గ్రంథంలో చూస్తే సొలొమోను బలి అర్పించడమే కాదు, విస్తారమైన ప్రార్థన చేశాడు. ఓ కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఇంతగా చేశాడు ప్రేమైన వాళ్ళరా. తన చేతుల ద్వారా దేవుని మందిరం, లేకపోతే తన హయాములో దేవుని మందిరం కట్టబడింది. అయితే మనం ఎంతగా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరము లివింగ్ టెంపుల్‌గా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రేమ. మధ్యలోకి వస్తేనే సంతోషపడినారు అంటే, మనలోకి వస్తే మనమెంత ధన్యులము. మనకు దేవుడిచ్చిన ఆధిక్యత, కృప ఎంత గొప్పది. అనేక సార్లు విశ్వాసులు ఏం చేస్తుంటారంటే, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావా లేదా? తోడుగా ఉన్నావా లేదా? అన్నట్లుగా అంటా ఉంటాం. అయితే దేవుడు అంటాడు, మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా! ఇక దేవుడు అక్కడికి వెళ్తాడండి. ఎంతటి కృప. హల్లెలూయా! మరి దేవుడు మనలో ఉంటే ఇంకెన్నైనా చెప్పవచ్చు ప్రేమ వాళ్ళరా. ఏ అద్భుతమైన ఏ అద్భుతమైన మన జీవితంలో కలగడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు మనలోనే ఉన్నాడు గనక. బైబిల్ ఎలా ఉంటాయి, సముద్రమా నీవు పారిపోవుటకు ఏమి తటస్థించెను అంటే, దేవుడు అక్కడ కనబడ్డాడు కాబట్టి సముద్రం చీలిపోయింది ప్రేమ. దేవుడు మనలో ఉంటే నిజంగా మన ఎదుట నిలబడే సమస్య ఏది ఉండదు. ఎందుకు? ఆయన మనలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా! కాబట్టి మనం ధన్యులం. తలలు వంచుతాం. అంత ధన్యత ఇచ్చిన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. తలలోంచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా నీకు స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడవు మీరే గనుక నీకు వందనాలు. నీ ప్రేమకై, నీ కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, నిజముగా ప్రభు అనేక సార్లు మాతో దేవుడు ఉన్నాడా లేదా అన్న భయం, అయ్యా మేము కృప నొందిన వారమా కాదా అని భయం. తండ్రి, అయితే ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. నీ ప్రేమను, నీ కృపను మాకు అనుగ్రహించినందు బట్టి యేసయ్యా నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పూజనీయుడు, మా ఆరాధ్య దైవం మీరే గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరే బలపరచండి, స్థిరపరచండి. మహిమ కలిగిన నీ కార్యములు అయ్యా జరిగించి మీరు మహిమ పొందుమని ప్రార్థన చేసి వచ్చినాం. అయ్యా ఎంతమంది జీవితాల్లో ఏ సమస్యలతో బాధపడుతున్నారు ప్రభావ, వారి ప్రతి సమస్యను మీరే తొలగించారు. ప్రతి విధమైన అద్భుతము, ఆశ్చర్య కార్యము, సూచక క్రియలు, మాత్కార్యాల బలము మీరు కనపరచండి నాయన. అయ్యా తండ్రి, నిజముగా బేరనెస్ తొలగిపోవాలి ప్రభువా. యేసు క్రీస్తు నామమందు అడుగుతున్నాం. దేవుని దీవెనలు నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. ఆ దీవెనకి అడ్డుగా నిలబడిన ప్రతిదీ తొలగిపోవును గాక. ఆల్రెడీ కన్సీవ్ అయి అయ్యా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. తండ్రి, వారి గర్భముల చుట్టూ నీ కంచె కాపుదల ఉంచు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని రాయబడి ఉంటుండగా, నీ బహుమానము నీ బిడ్డల నుంచి ఏది కూడా వేరు చేయలేదు నాయన. కనుక నీకు వందనాలు. దర్శించే మహిమ కలిగిన నీ కార్యములన్నీ జరిగించి తండ్రి, మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి మీదకి దేవుని శక్తి దిగి వచ్చును గాక. వారు ఎదురు చూస్తున్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి అద్భుతం స్వతంత్రించు కొందురుగాక. యేసునామమున నీ బలమైన కార్యములు జరిగించి వారి ప్రక్కన మీరు నిలబడి అయ్యా వారికి మీరు ఇచ్చిన ధన్యత వారు గుర్తించి తండ్రి మరింతగా విశ్వాసంలో బలపడి అయ్యా తాము ఉన్న ఎదుట అంతా శూన్యమే అనుకుంటున్నారేమో నాయన. కాదు, వారిలోనే దేవుడు ఉన్నాడు కనుక ఆశీర్వాదాలకు అయా కారణభూతుడైన దేవుడే, ఆయన మహత్తు గల మాట చేత కలగజేసిన దేవుడే వారిలో ఉంటుండగా వారు ఎదురు చూస్తున్న లైఫ్ సెటిల్మెంట్, మ్యారేజ్, జాబ్స్, ఎవ్రీథింగ్ తండ్రి కోర్టు కేసెస్ కొట్టివేయబడ ప్రతి విధమైన అద్భుతము జరిగించి మీరే మామూలు ఈ పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను పేరును ఆస్వాదించి దీవించండి. ఆర్థికంగా గాను, ప్రార్థన పూర్వకంగాను అయా షేర్ చేయడం ద్వారాను తండ్రి ఆయా విధముగా సహకరిస్తున్నారు వారందరినీ దీవించి ఆస్వాదించి ఎమ్మెండైన దీవెనలతో నింపి మహిమ పొందుమని యేసయ్య అద్వితీయ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్.